నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? జీవితం మన కోసం అనే ఛానల్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం. మానవ జీవితం అస్తవ్యస్తమైపోయింది. సంబంధాలలో పవిత్రత అనేది లేకుండా పోయింది. పరస్పర సహకారం లేకుండా పోయింది. అంటే ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి గుణం లేకుండా పోయింది. కుటుంబం చిన్న భిన్నమైపోయింది. విపరీతమైనటువంటి అహంకారం సమాజంలో అంటే వ్యక్తులలో రాకిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఈ విధంగా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ప్రేమ అనేది ఆవిరైపోయింది. అంటే పట్టపగలు ఒక 1000 వాట్స్ బల్బు పెట్టుకొని వెతికినా కానీ ప్రేమ అనేది కనిపించే అవకాశం లేకుండా పోయింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనుషుల్లో చింతన అనేది లేదు. మనుషుల జీవితాల్లో చింత ఎక్కువైపోయింది. చూడండి, రెండిటికి నా ఒకటే ఎక్స్ట్రా. చింత, చింతన రెండు ఆలోచనే. చింత అంటే ఆలోచనే, చింతన అంటే కూడా ఆలోచనే. చింత అంటే దిగులుతో కూడినటువంటి ఆలోచన. అంటే ఎప్పుడు ఒక వెలతి, నాకేదో లేదు, నేను ఏదో కోల్పోయాను, నేను ఏదో పోగొట్టుకుంటున్నాను, నా జీవితానికి రక్షణ లేదు, భద్రత లేదు, నా జీవితం రేపు ఏమైపోతుందో. ఎందుకు ఈ దిగులు మనుషుల్లో వచ్చేసిందంటే మన జీవితాల్లో ఏం జరుగుతుందో పరిశీలిద్దాం, కాసేపు ఆగుదాం, ఒక దగ్గర నిలబడదాం. నేనేం పనులు చేస్తున్నాను, ఆ పనుల యొక్క ఫలితాలు ఎట్లా ఉన్నాయి, ఈ పనులే ఎందుకు చేయాలని నిర్ణయించుకున్నాను, ఈ పనుల ద్వారా నేనేం పొందాను, ఏం పోగొట్టుకున్నాను అనే ఆలోచన లేకుండా పోయింది. చింతన అంటే పరిశీలనతో కూడినటువంటి ఆలోచన. ధ్యానము అనండి దాన్ని. కంటెంప్లేటివ్ యాక్షన్, meditative action, wherein you see the results of your actions in your life, what your actions have given to you, what those actions have produced. మనం చేసినటువంటి పనుల ద్వారా ఏం ఫలితాలు వచ్చాయి. మనకే ప్రశాంతత లేకుండా పోయింది. శాంతి అంటే ఏమిటో మర్చిపోయాం. విపరీతమైనటువంటి పనులలో పడిపోయాం. విపరీతమైనటువంటి ఆశకు మనం గురయ్యాం. ఎదగాలి ఎదగాలి అని అనుకుంటున్నాం. ఎదగడం అంటే ఏమనుకుంటున్నారంటే మనుషులు డబ్బులు బాగా సంపాదించడమే ఎదగడము. ఈ డబ్బులు ఎక్కువ సంపాదించి నా శరీరాన్ని సుఖపెడతాను, శరీరం కాకుండా ఇంకేదైనా ఉందా లేదా అనేటువంటి ఆలోచనే లేదు మనుషుల్లో. అంటే శరీరంతో ఆ విధంగా మమేకం అయిపోయారు, తాదాత్మ్యం చెందారు అని అంటారు కదా. అంటే పీపుల్ హ్యావ్ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ విత్ ద బాడీ. ఈ శరీరాన్ని మీరు ఎంతైనా సుఖపెట్టండి, అది సంతృప్తి చెందదు. ఎందుకంటే ఇంకేదైనా కొత్త సుఖం దొరుకుతుందా? ఉదాహరణకు భోజనం అనుకుందాం. ఈరోజు ఒక భోజనం తిన్నారు, రేపు ఇంకొక రకమైన భోజనాన్ని అది అడుగుతుంది. ఆ భోజనంలో ఏముందో, ఆ సుఖంలో ఏముందో, ఆ బట్టలలో ఏముందో, ఆ కార్లో ఏముందో, ఆ ఇంట్లో ఏముందో, ఆ మ్యాన్షన్లో ఏముందో. ఎప్పుడు ఒక తీరని ఆరాటం. కాబట్టి శరీరాన్ని సుఖపెట్టినటువంటి వ్యక్తికి శరీర సుఖమే నిజమైనటువంటి సుఖం అని ఎవరైతే
అనుకుంటారో వారికి శాంతి యొక్క ప్రాధాన్యత ఎప్పుడూ అర్థం కాదు. దే నెవర్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పీస్ఫుల్ లైఫ్. కాబట్టి ఓహో నేను ఈ పనులు చేశాను, ఈ పనుల ద్వారా ఏం పొందాను చూసుకోండి ఒకసారి. ఏం పోగొట్టుకున్నాను, ఏం పోయింది, ఏం వచ్చింది. డెబిట్ అండ్ క్రెడిటే చూడండి. కానీ అక్కడ మీ ప్రాధాన్యత అంతా కూడా డబ్బులు, శరీరం యొక్క సుఖం అని అనుకుందాం. అప్పుడు ఏ సంబంధాలు కూడా ఇంకా నిలబడేటువంటి అవకాశం లేదు. మీకు ప్రకృతికి, మీకు సత్యానికి, ట్రూత్, మీకు భగవంతుడికి, గాడ్కి మధ్యన ఉన్నటువంటి సంబంధాలన్నీ తెగిపోతాయి. జీవితం మొత్తం కూడా ఒక యాంత్రికంగా తయారవుతుంది. అంటే యంత్రం ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా మీరు యంత్రాల్లో యంత్రం అయిపోతారు. బికమ్ ఏ మెషిన్ అమాంగ్ ద మెషిన్స్, దట్స్ ఆల్. ఎ మ్యాన్ మెషిన్ రాదర్. అయితే ఇక్కడ వ్యక్తి చాలా సమాచారాన్ని సేకరించాడు. ఆ సమాచారం ఆ వ్యక్తి యొక్క సంపూర్ణ జీవితానికి ఏ విధంగా కూడా ఉపయోగపడకుండా పోయింది. తెలియదని కాదు, రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, సరే గొప్పవాళ్లే, కాదని అనడం లేదు. ప్రవక్తలు, పరమహంసలు, గురువులు, వాళ్ళు గొప్పవారు, గొప్పవారే, కాదని అనడం లేదు. సంఘ సంస్కర్తలు, తాత్వికులు, తత్వవేత్తలు, రచయితలు, రైటర్సు, ఆ పద్యం బాగుంది, ఈ శ్లోకం బాగుంది, ఆ కొటేషన్ బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ నీ జీవితం ఎలా ఉంది? వాళ్ళందరూ గొప్ప వాళ్ళని నువ్వు తెలుసుకున్నంత మాత్రాన నీ వ్యక్తిగత జీవితానికి ఒరిగింది ఏమిటి? ఏం సాధించావు? నీ జీవితం అలాగే ఉంది కదా. నిన్న ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో మానసికంగా ఈ రోజు కూడా అలాగే ఉన్నావు. చెదిరిపోయి ఉన్నావు, ముక్కలు ముక్కలై ఉన్నావు, మానసికంగా తీరని అశాంతితో ఉన్నావు. ఇది వాస్తవం నేను చెప్పేది. లేకపోతే ఒక తుపాకీ పట్టుకొని 10 మందిని చంపడమే తన జీవిత లక్ష్యం అని మనుషులు అనుకుంటున్నారంటే ఆ వ్యక్తి యొక్క మానసికతను మీరు ఆలోచించండి. ఎంత చిన్న భిన్నమై ఉన్నాడో, ఎంత క్రూరంగా తయారయ్యాడో. ఎవరో తయారు చేయలేదు, తనను తాను అలా ఆ విధంగా తయారు చేసుకున్నాం. మన జీవితాలకు మనమే బాధ్యులం. ఎందుకంటే ఆ ఆలోచనలు మనకు నచ్చినాయి, ఆ పనులు నచ్చినాయి, అవి చేస్తూ పోయాం. మనం చేసుకున్నటువంటి పనుల ద్వారా ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం అందరం, సమాజం. కాబట్టి భగవద్గీతనో లేదా మత గ్రంథాలో లేకపోతే సామెతలో, శ్లోకాలో లేదా కొటేషన్సో ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా జీవితం బాగుపడదు. జీవితం శాంతితో నిండిపోవాలంటే, మన జీవితంలో ప్రశాంతత రావాలంటే మనం ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో తెలుసుకోవాలి మొట్టమొదట. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఆ వ్యక్తి చేశాడు, 4 డబ్బులు సంపాదించాడు, వెంటనే ఆ పని నేను చేయాలంటే ఆ వ్యక్తి కంటే నేను ఇంకా బాగా బతకాలి. బాగా బతకడం అంటే మనకు తెలిసినటువంటి డెఫినేషన్, నిర్వచనం ఏమిటంటే ఎక్కువ డబ్బులు ఉండాలి, ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఎక్కువ కార్లు ఉండాలి, ఎక్కువ ఇండ్లు ఉండాలి, ఎక్కువ నగలు ఉండాలి, అన్నీ ఎక్కువనే. మరి అలాగే నా జీవితం శాంతితో నిండి ఉండాలి, నా జీవితంలో ఎక్కువ శాంతి ఉండాలి, దిగులు ఉండకూడదు, చింత ఉండకూడదు, వ్యాకులత ఉండకూడదు, నేను చెదిరిపోయి ఉండకూడదు అని ఎందుకు అనుకోవడం లేదు? ఇంత తెలుసుకొని మతాల గురించి, మహాత్ముల గురించి, తాత్వికుల గురించి, రచయితల గురించి ఎన్నో ఎన్నో విషయాలు తెలుసుకున్నావు మనిషి, నువ్వు ఇలా ఎందుకు మిగిలిపోయావు?
నువ్వు భూమి మీద బతికేటువంటి ఈ 60-70 సంవత్సరాల కాలాన్ని ఏ విధంగా నువ్వు ఉపయోగించుకుంటున్నావు, దాని ద్వారా ఇక్కడ ఏమి మిగిల్చిపోతున్నావు, ఏమి నీ వెంట తీసుకెళ్తున్నావు, ఏమి తీసుకొని వచ్చాను, ఏమి తీసుకొని పోతాను ఇక్కడి నుంచి. మీరు కదిలించండి మనుషులు, ఇక 2 గంటలు వేదాంతం చెప్తాడు ఆయన మనకి. కానీ అదే విసుగు, అదే కోపం, అదే అసూయ, అదే ఈర్ష, ఎవరితో స్నేహంగా ఉండలేకపోయేటువంటి మనస్తత్వం, ఎదుటి వాళ్ళ తప్పులను వేలెత్తి చూపేటువంటి మనస్తత్వం, పరిగెత్తేటువంటి మనస్తత్వం, ఉరుకులు పరుగులతో కూడినటువంటి జీవితం. కాబట్టి నువ్వు ఎంత తెలుసుకున్నా నువ్వు చేయాల్సింది ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది కదా. ఎంతమంది దేవుళ్ళ గురించి, ప్రవక్తల గురించి తెలుసుకున్నా నువ్వు చేయాల్సింది ఉండనే ఉంది కదా. వాళ్ళు గొప్ప వాళ్ళైతే నీకు ఒరిగింది ఏమిటి, నీకు కలిగింది ఏమిటి, నువ్వు పొందింది ఏమిటి, నువ్వు ఏం తెలుసుకున్నావు, ఎలా బతుకుతున్నావు, ఈ విషయం మీద దృష్టి పెట్టి చింతన పెడితే ఒక నూతన జీవితాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తులం అవుతాం. A new lease of life begins. There unfolds a new wave of living, which is filled up with peace and tranquility and serenity. ప్రశాంతత, పరిపూర్ణత, స్వచ్ఛత, వీటితో కూడుకున్నటువంటి జీవితం ఎంతో తెలుసుకొని జీవించండి. నమస్కారం.